చాలా రోజులు అయింది కనిపించి. సార్ మీరు అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు? అంటే నేను మా మేము బ్రదర్స్ ఓకే. ముగ్గురు రెగ్యులర్గా నాటకాలు వేసేవాళ్ళం. మాది విజయవాడ దగ్గర, కృష్ణా జిల్లా విజయవాడ పక్కన కంకిపాడు అనే ఊరు. అక్కడ నాటకాలు వేసేవాళ్ళం. మా ఫాదర్ కూడా ఇంట్రెస్ట్. మా ఫాదర్ వేసేవారు కాదు, కానీ నాటకాలు అంటే ఇష్టం. ఇప్పుడు ఆ రోజుల్లోనే కన్నాంబ గారు, నాగయ్య గారు వాళ్ళందరూ ఫ్యాన్స్. ఆయన అలా ఉండి ఆయన నాటకాలు వేయించడం ఎక్కువ చూడటం జరిగేది. మా ముగ్గురికి ఏంటంటే వేయటం అలవాటైంది. మా ఎల్డెస్ట్ బ్రదర్ మా శ్రీనివాసరావు కన్నా పైన ఒక ఆయన ఉన్నారు, ఆయన స్టేజ్ డైరెక్టర్. అంటే అంత నేను చెప్పేది 30-40 సంవత్సరాల క్రితం. అంటే పల్లెటూళ్ళకే పరిమితం, పెద్ద సిటీ ఉండేది కదా. దాంతో అక్కడ నాటక అనుభవం ఉంది. దాని తర్వాత సిటీకి వచ్చిన తర్వాత టీవీ అలాగా. అదేదో మనం ఏదో వెండి తెరలను టీవీలో బద్దలు కొడదామని రాలేదు దీంట్లోకి. కాకపోతే ఏంటంటే నాకు ఇష్టం యాక్టింగ్ అంటే. అది మనం ఏ కారణం చేత వేసినా బాగుంటే జనం అప్రిషియేట్ చేస్తారు. ఆటోమేటిక్ అది నెమ్మది దొరదలే తామరైపోయి అంతవరకు వెళ్ళిపోతుంది. అట్ట అంతే తప్ప దాన్ని ప్రత్యేక సాధన చేసింది లేదు, ఏమైనా సాధించాలి లేదు. అటు వచ్చేసాం ప్రవాహంలో. మొదటి అవకాశం మీకు ఎప్పుడు వచ్చింది అసలు? అంటే సినిమాల్లోకి లేదా సీరియల్స్ మొదటి అవకాశం ఎప్పుడు వచ్చింది అసలు? ఎవరిని కలిసారు మొదట సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు? శ్రీనివాసరావు గారి సపోర్ట్ ఉండొచ్చు, అది పక్కన పెడితే మామూలుగా మీరు చెయ్యాలి, ఈ సినిమాకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏ డైరెక్టర్ దగ్గరికి ఫస్ట్ మీరు వెళ్ళారు? అంటే చెప్తే హిపోక్రసీగా ఉండదు. అసలు నేను సినిమాలు వేయాలని ఆలోచన లేదు. అంటే మనం పనికిరామని, సినిమాలు వేయాలని పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ ఉండాలి, ఏదో నటన ఉండాలి, పెద్ద పెద్ద తెలిసి ఉండాలి అనుకునేవాళ్ళం. నేను రసరాజ్యం అని దివాకర్ బాబు గారు రాసిన నాటకం, జిఎస్ఆర్కే శాస్త్రి గారు మాకు డైరెక్ట్ చేసేవారు. ఆ నాటకాన్ని ఒక 120 ప్రదర్శనలు వేసాను నేను సోలోగా. అది మద్రాసులో వేయడం జరిగింది ఒకసారి. ఆ మద్రాసులో వేసినప్పుడు ఓ ప్రొడ్యూసర్ నాకు పెళ్ళాం కావాలని ఫిక్స్ చేసి అది ఫస్ట్ ఎంట్రీ. ఆ నాటకం మా ఊరి దగ్గర ఆయన పక్కనే ఉండే శివలింగేశ్వరరావు అని ఆయన బాగా తెలిసిన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. ఆయన నేను ఊళ్ళో నాటకం వేసాను, రెండుగురు గారు చూడడం, నాటకం చూసారే బాగుంది, నువ్వు కూడా బాగా యాక్ట్ చేస్తున్నావు. అప్పటికి మా శ్రీనివాసరావు గారే అనుకున్నాం కానీ నువ్వు కూడా బాగా చేస్తున్నావు, రాని డైరెక్టర్ విజయబాబునాయుడు గారి పరిచయం చేయటం యాదృచ్ఛంగా జరిగింది. నా ప్రయత్నం లేకుండా లక్కీగా వచ్చింది. అక్కడి నుంచి అది ఆ సినిమా హిట్ అయింది బాగా. దాంతో సినిమాలు 100 సినిమాలు ఏదో చిన్న చిత్తగా కాదు సార్, ఎందుకంటే మీకు నటుడిగా చాలా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే మీరు విలన్ గా చేస్తే ఆ పొజిషన్ కి ఈయననే కరెక్ట్ అన్నట్లుగా మీరు ప్రతి సినిమాను మీరు చేసిన ప్రతి సినిమాలో కూడా మీరు అలా యాక్ట్ గా కనిపిస్తారు. సో మీ పర్సనాలిటీ వల్ల అయి ఉండొచ్చు, మీ వాయిస్ బేస్ వల్ల అయి ఉండొచ్చు, ఒక విలన్ గా మీరు చాలా బాగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అనమాట. సో మీకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఇది? సూత్రధారులు చేశానండి విశ్వనాథ్ గారితో. తర్వాత కృష్ణ గారి పల్నాటి పౌరుషం సినిమా. అంకురం అని ఫస్ట్ చేసాం, పోలీసు వేషం. అది విలన్, అది నేషనల్ అవార్డు వచ్చిన పిక్చర్. అది రేవతి గారు, ఓంపురి మేము చేసాం అనమాట. అది చాలా గొప్ప పేరు వచ్చింది నాకు. అది ఫస్ట్. తర్వాత సూత్రధారులు అని ఇవన్నీ ఇంకా చాలా సినిమాలు చేసాం, అన్ని బాగానే ఉంటాయి. అన్నిటికన్నా అంకురం అనేది నాకు మొత్తం ఇండస్ట్రీలో మంచి ఐఎస్ఐ ముద్ర. ఓకే. అసలు సినిమా ఇండస్ట్రీలోకి ముందు రావాలని అనుకున్నప్పుడు కోట శంకర్ గారు ఏం చేసేవాళ్ళు? సినిమాకి రాకముందు, సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫీసులో 32 సంవత్సరాలు ఎస్బీఐలో పనిచేశాను. నేను డిప్యూటీ మేనేజర్గా ఉండగా 30 years పనిచేసి విఆర్ఎస్ తీసుకున్నాను. అంటే నేను ఎక్కువ ఉద్యోగం మీదే ఎక్కువ అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చిన సినిమా టీవీ నాకు బాగా లక్కీగా దొరికింది. టీవీలో అసలు నా మనసుకు నచ్చింది 800 పాత్రలు వేసుకున్నాను చెప్పడానికి వెళ్ళి. హాయిగా మ్యాక్సిమం నన్ను స్టార్డమ్ కూడా అది తెచ్చింది టీవీని. సినిమాలు తక్కువ అంటే సెలెక్టివ్ ఉండేది. అంటే ప్రయత్నం చేయడానికి ఏంటంటే ఉద్యోగం చేసుకున్న భయం కదా, ఏమో అని అనుకున్నాను. అట్ట ఆయన కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేసాం, చాలా క్యారెక్టర్స్. టీవీలో అయితే మాత్రం అసలు నాకు ఎన్ని రకాల విషయాలు చెప్పడానికి. ఉద్యోగం ఆపేసి సినిమాల్లోకి వచ్చారా? చేస్తూనే సినిమాలు సైమల్టేనియస్ చేసేవాడు. 30 ఏళ్ళు సినిమాలు మాని ఉద్యోగం చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు. కాకపోతే ఎక్కువ చేయలేకపోవడం కారణం ఏంటంటే నేను బ్రాంచ్ మేనేజర్ క్యాడర్లో ఉండేవాడిని. దాంతో వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళలేకపోవటం, మనం ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు పిలవకపోవటం, అటు అవకాశాలు పోవటం, ఇవన్నీ మామూలుగా గేమ్ అంతే. దాంతో ఏంటంటే చెయ్యాలి విపరీతంగానే ఉన్నా కూడా అవకాశాలు వచ్చి దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేకపోయింది. అది సినిమాల్లో వేసాం కానీ మంచి మంచి వేషాలు వాళ్ళకి దగ్గరలో ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు దాని అంటే వాళ్ళ దృష్టిలో ఉండాలి. మన ఉద్యోగం చేసుకుంటూ నష్టం వచ్చిన కూడా వస్తానంటే కుదరదు కదా. అలా
ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే మీ వైఫ్ అంటే ఒక పక్క సినిమాలు, ఒక పక్క ఇది అంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే ఒక బ్యాంక్ ఉద్యోగం అంటేనే దానికి సరిపడా ఇది దానికి ఉంటుంది. అటు చేస్తూ ఇటు చేస్తూ కష్టపడడం అంటే చిన్న విషయం కాదు. అంటే ఏ రంగంలో ఉండేవాడైనా సినిమా రంగం అనేటప్పటికీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఎవరు వీర తిలకం పెట్టి దున్నేరని పంపరు. ఏవో అగచాట్లు ఉంటుంటే తిట్లు తింటుంటాం. ఉద్యోగంలో వాళ్ళు తిడుతుంటారు, ఇంటి దగ్గర మనస్ఫూర్తిగా ఒకసారి సక్సెస్ అయ్యే వరకు వాళ్ళకి భయమే కదా. భయం అంటే ఆ రంగం వెళ్ళి చెడిపోతామని కాదు, అది ఒక ఆ వ్యామోహంలో పడి ఉద్యోగం పోయిందనుకోండి, మన కెరీర్ గురించి కానీ వాళ్ళు వేయకూడదని కాదు. ఎప్పుడైతే కాస్త ఒక 50 సినిమాలు వేసి ఒక 20-30 సీరియల్స్ వేసినా పర్లేదు, మా ఆయన కూడా నిలబడతాడు, మా భార్యకి ధైర్యం రావటం, మా బ్రదర్కి వాళ్ళందరూ కూడా పర్లేదు వెంచర్ చేయొచ్చు, కాస్త రిస్క్ చేయొచ్చు అని అప్పటికి ఒక 10 ఏళ్ళు కొట్టుకున్న తర్వాత. అంతే తప్ప ముందు ఇనిషియల్గా ఎవరు సపోర్ట్ అంటే నన్ను దీవించి పంపారు, అదంతా జరిగేది కాదు. అది అందరు పడేదే, నేను పడ్డాను. అది ఎవరికైనా అనుభవించేది కదా. వెళ్ళంగానే మనకు రైట్ రాయల్గా వెళ్ళంగానే 2 సార్లు మీకు వేషం ఇస్తామనే వాళ్ళు ఉండరు కదా. ప్రయత్నం చేయాలి, చేస్తూ ఉండగా సక్సెస్ అయిన వాళ్ళు అవుతారు, లేదా అదంతా గేమ్. పేరెంట్స్ అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు మీరిద్దరు కూడా సినిమాల్లో ఆయనకి మంచి పేరుంది, మీకు అంతే మంచి పేరుంది. సో ఇలాంటప్పుడు మన వాళ్ళల్లో మీరు పైకి వచ్చారు అని పేరెంట్స్ ఎప్పుడైనా, మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు అంటే మా నాన్నగారు 85లో యాక్టర్లు అయ్యేటప్పటికి నేను మా శ్రీనివాస్ యాక్టర్ పోయారు ఆయన అప్పుడే. మా అమ్మగారు ఏదో గృహిణి, ఆవిడ ఏదో పెద్దది. అంటే మీరు సినిమాల్లోకి రాకముందే ఆయన మా నాన్నగారు పోయారు. మేము ఎంత నటులుగా ఎంత పైకి వచ్చాం అనేది ఆయన చూడాల. సరే మా అమ్మగారు అంటే పెద్ద ఆమె, ఈ సినిమాకి ఉద్యోగానికి పెద్ద తేడా తెలియదు, ఏదో పని చేస్తున్నాడు కానీ ఆరోగ్యం జాగ్రత్త అంటుండేవాళ్ళు. అంటే కళారంగంలో ఏంటంటే ఇది ఒక కరెక్ట్ టైంలు ఉండవు అని, మన ఎప్పుడు తింటాం ఎప్పుడు పడుకుంటాం తెలియదు. అందుకని అంత తప్ప ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేసింది లేదు, వద్దంది లేదు. సీరియల్స్ లోకి ఎప్పుడు వచ్చారు అసలు మీరు? అసలు మీ ఫస్ట్ సీరియల్ ఏంటి? అసలు మీరు సీరియల్స్ లోకి ఎప్పుడు వచ్చారు? పిల్లలమూర్తి గారని ఒక ఆయన రేడియోలో ఉండేవాడు, ఆయన మంచి స్టేజ్ డైరెక్టర్. అప్పుడు ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల్లో ఆయన విజయవాడలో ఉద్యోగం చేస్తుండేవాడిని. ఆయన నాటకాలు చూసి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి అది అవినీతిని అరకడదామని ఒక ఆయన సీరియల్ ఫస్ట్ నేను టీవీ కెమెరాకే ఫేస్ చేశాను ఫస్ట్. ఆయన ద్వారా వచ్చి అప్పుడు మాకేంటంటే భయం, అసలు టీవీ అంటే నటించడం, కెమెరా నటించడం కష్టం అంటే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి అందరి గురించి చూసిన తర్వాత మనకు ధైర్యం వచ్చి పర్లేదు నువ్వు బాగా చేస్తాను అందరూ ఎంకరేజ్ చేసి దాంతో స్టాండ్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే పర్లేదు మనకు వచ్చిన నటన మనం ధైర్యంగా చేయగలం, కెమెరాని మర్చిపోయేది. ఈ అవినీతిని అరికడదాం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ సీరియల్, ఎందుకంటే మీ వాయిస్ వింటే మీరు చెప్పేది ఎవరికైనా వినాలి అనిపించేలా అంత బేస్ ఉంటుంది మీ వాయిస్ లో. ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి? మామూలు నెగిటివ్ క్యారెక్టర్స్, అది ఇప్పుడు సింగిల్ ఎపిసోడ్ ఎప్పుడు సంగతి అది, అందుకే కదా ఇంట్రొడ్యూస్ మన దాని అరుగుతో అందరినీ కలుసుకునే అవకాశం ఉంది కాబట్టి కెమెరా ముందు అయితే. అసలు తర్వాత అవినీతిని అరికడదామన్న తర్వాత అన్ని సీరియల్స్ దాని తర్వాత నేను మళ్ళీ ప్రమోట్ హైదరాబాద్ రావటం, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏ వరుసలో 60, 62, 63 మెగా సీరియల్స్ చేశాం. ఏది సినిమాలో కొంత చేసి ఉంటాం, అంత పెద్దవాళ్ళందరితో కూడా కలిసి యాక్ట్ చేశాం, రామారావు గారితో కూడా యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.